నేను నిద్రపోలేదు. నిద్ర కూడా నటిస్తున్నారన్నమాట. మా ఆవిడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి కళ్ళు అలసిపోతుంటే కాసేపు రెస్ట్ ఇచ్చాను, అంతే. అవునా? సరే, మీకు నా మీద ఎంత ప్రేమ ఉంది? చెప్పడం కష్టమేమో. నేను చెప్పను కానీ చూపిస్తాను, చూస్తారా? సరే చూద్దాం. చూపించాలంటారా? నువ్వే చెప్పావుగా, చూపించు. నా మీద ఎంత ప్రేముందో తెలిస్తే మరీ ఇంత ప్రేమిస్తున్నానా అని ప్రేమ తగ్గిపోతుందేమో. చూశాక నేనింకా ఇంతే ప్రేమిస్తున్నానా అని ప్రేమ పెరిగిపోతుందేమో. తర్వాత చూపిస్తానులేండి. ఇప్పుడు చూపిస్తావా లేదా? తర్వాత చూపిస్తానంటున్నాను కదా. ఆశ పెట్టేలా చేస్తే ఆశకు రూపులు లేస్తాయి, తెలుసా నీకు? అవునా? నాకు అలాంటివేం తెలియదులేండి. చూపించు కళ్యాణి. ఏం దాస్తున్నావు ఆ చేతుల్లో? చూపించు. ఏదో దాస్తున్నానులే. చూపించు మనగా, చూపించు చూపించు చూపించు. చూసారా చేతులెంత ఎర్రగా పండాయో? అంటే మీకు నా మీద ఇంత ప్రేముందన్నమాట. నా ప్రేమకి గోరింటాకు సాక్ష్యం చెప్పిందా? మీ ప్రేమకే కాదు, మగాళ్ల ప్రేమకి ఎవరికైనా మా ఆడవాళ్ళకి సాక్ష్యం చెప్పేది ఈ గోరింటాకే. ఈ ప్రేమ ఇప్పుడే కాదు కళ్యాణి, ఎప్పటికీ ఉంటుంది. ఎన్ని కష్టాలొచ్చినా ఉంటుంది. సరే సరే, నా చేతులు వదలండి. ఈ చేయిని ఎప్పటికీ వదలను. నిజంగానా? అబద్ధం కాదని నీ అరిచేతులే చెప్తున్నాయి కదా. శౌర్య, ఏ ప్రేమకైనా నమ్మకం పునాది. ఆ నమ్మకాన్ని దెబ్బ కొడితే ఎలాంటి ప్రేమలైనా కుప్పకూలిపోతాయి. ఈ కళావతి అడుగు పెట్టిందంటే కొన్ని జీవితాలు కళ తప్పిపోవాలి. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిందే చిచ్చు పెట్టడానికి. ఐ లవ్ యూ కళ్యాణి. I love you too, officer.
శౌర్య, నేను ఈ ఇంటికొచ్చింది నీకోసం, నీ జీవితాన్ని అల్లకల్లోలం చేయడం కోసం. కాకపోతే నా ఆట ఇంకా మొదలవ్వలేదు. కొంచెం టైం పడుతుంది. వెయిట్ ఫర్ సమ్ టైం. ఏంటొదినా, కుంకుమ రెడీ చేస్తున్నావా? ప్రతి సంవత్సరం ఇంట్లో దసరాల పూజ జరుగుతుంది, కానీ మనం మాత్రం అతిథులమే. వదినా, మనల్నేమి చేయనివ్వరు కదా, అంతా ఆ అనుపమమ్మ చేతుల మీదగానే జరగాలి కదా. ఎంతైనా మీ అమ్మగారికి దత్తపుత్రిక కదా. ఏం మాట్లాడవేంటొదినా, అంత సీరియస్గా కుంకుమ కలుపుతున్నావు? ఏదో తలకి రంగు కలుపుతున్నట్టు ఆ చేతులకి గ్లౌస్ కూడా తొడుక్కున్నావు. ఈ గ్లౌజులు తొడుక్కుంది నా వేళ్లు కాపాడుకోవడానికి. వేళ్లని కాపాడుకోవడం ఏంటొదినా? ఇది కుంకుమలో కలిపితే కలిసిపోతుంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా అనుపమ వేళ్లని కమిలిపోయేలా చేస్తుంది. అప్పుడు అనుపమ చీరలు వేయటానికి కూడా పనికి రాకుండా పోతుంది. ఏకలవ్యుడికి బొటన వేలు ఎంత ముఖ్యమో, నేత వేయాలంటే అనుపమకి చేతి వేళ్లు కూడా అంతే ముఖ్యం కదా. ఏంటొదినా, మరీ ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నావు? ఆలోచించకుండా ఏం చేయాలి? ఎవరిష్టానికి వాళ్ళు నా కొడుకుని బొమ్మని చేసి ఆడిస్తున్నారు. ఆ కళ్యాణి చూస్తే నాతో మాట్లాడనివ్వదు. నా ఎదురుగానే వాడి మీద పడి మాట్లాడుతుంది. అత్తయ్య వస్తుందన్న గౌరవం కూడా ఇవ్వదు. పోనీ అది చూసిన అనుపమ అయినా, ఏంటమ్మా ఇది పద్ధతి కాదని చెప్పాలి కదా. దానికే సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. అంటే ఏంటొదినా, అనుపమమ్మ కళ్యాణిల మీద పీకల దాకా కోపం ఉందన్నమాట. ఇప్పటిదాకా భరించానే, ఇక నా వల్ల కాదు. మూడో కంటికి అనుమానం రాకుండా ఈ పసుపు కుంకుమల్లో ఇది కలపడం వల్ల అనుపమకి ఆ వేళ్లు పనికి రాకుండా పోతాయి. ఏ పని ఉండక ఒక మూలన పడుంటుంది. అనుపమని చూస్తూ ఇది ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడైనా నా కొడుకు నాతో ఎప్పట్లాగా ఉంటాడేమో. మరి పూజలో మనల్ని కూర్చోనివ్వరు కదా వదినా? మనల్ని కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంటి? మనం కూర్చుంటామన్నా మా అమ్మ ఎలాగూ అనుపమ ఎలాగూ నువ్వే పూజ చెయ్యమ్మా అంటుంది. మొదటి ఓం అక్షరం తనతోనే రాయిస్తుంది. ఓం రాయడానికి ఈ పసుపులో వేలు పెట్టినా, ఈ కుంకుమలో వేలు పెట్టినా ఆ తర్వాత ఆ వేలు ఎందుకు పనికిరాదు. మొత్తానికి భలే ఐడియా వేసావు వదినా. నిజంగానే సూపర్ ఐడియా.
ఆంటీ మీరేం కంగారు పడకండి, నేను మీకు సపోర్ట్గా ఉంటాను. నువ్వేంటే మాకు సపోర్ట్ చేసేది? నువ్వెందుకు సపోర్ట్ చేస్తావు? మీరెందుకు పని చేస్తున్నారు? మేమెందుకో చేస్తాం, నువ్వెందుకు చేస్తున్నావో చెప్పు. ఆ కళ్యాణి నన్ను ఏడిపించింది. అందరూ ఫంక్షన్ చేసుకుంటుంటే నన్ను వీడియోగ్రాఫర్ని చేసింది. నన్ను ఏడిపిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇప్పుడు మీరన్నట్టు అనుపమమ్మని ఏడిపిస్తే కళ్యాణి కూడా ఏడుస్తుంది. నాకు కావాల్సింది కళ్యాణి ఏడవటం. సర్లే వదినా, మనకి తోడుగా ఉంటానంటుంది కదా, ఉండనివ్వు. అనుపమా, అమ్మా అన్ని సిద్ధమైనట్టేనా? సిద్ధం చేశానమ్మా. దమయంతి, కుంకుమ తెచ్చావా? మొదటిసారి నాకు పని అప్పగించావు కదమ్మా. నేనేం చేసినా మనసా వాచా కర్మణ చేస్తాను. ఈ సంవత్సరం మన బిజినెస్ బాగుండాలని 1000 సార్లు కుబేర జపం చేసి పసుపు కుంకుమ రెడీ చేశాను. అవునత్తయ్యా, నేను కూడా దగ్గరుండి చూశాను. మరేది కుంకుమ? తీసుకురా పో. అమ్మా అనుపమ, మాసానికి ఒకటి చొప్పున అక్కడ 12 పుస్తకాలుంటాయి. వాటి మీద ఓం అని రాయాలమ్మా. అలాగే నాన్న. ప్రతి సంవత్సరం అనుపమ చేతే దిద్దిస్తున్నాం. వ్యాపారం అంతా సుభిక్షంగా ఉంది. ఇదిగో అమ్మా. అమ్మ కళ్యాణి, ఈ కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అక్షింతలు వేసి తమలపాకుతో ఆ కుంకుమని అమ్మవారి మీద చిలకరించి అంతా శుభమే జరగాలని వేడుకుని మీ అమ్మకు ఆ కుంకుమ అందించు. అలాగే నానమ్మా. అనుపమా,
మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకుని నీ చేతులతో ఆ పుస్తకాల మీద ఓమని రాయమ్మా. అలాగేనమ్మా. ఆగమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. ఈ సంవత్సరం నువ్వు రాయటానికి వీల్లేదు. ఏ తమాషాగా ఉందా? ప్రతి సంవత్సరం ఓం రాసేది మీ అమ్మే కదా, కొత్తగా నువ్వేంటి వద్దంటున్నావు? అదే అత్తయ్య నా బాధ. చూడమ్మా, ఎప్పుడు మా అమ్మతోటే అన్ని చేపిస్తావు, అన్ని విషయాల్లో మా అమ్మని ముందు నించోబెడతావు. ఇంట్లో అత్తయ్య ఉంది, తనతో ఎప్పుడైనా ఏదైనా చేపించావా? పక్కనే పిన్ని కూడా ఉంది. కూతుర్ని నాతో చేపించట్లేదని అత్తయ్య, ఇంటి కోడల్ని నాతో చేపించట్లేదని పిన్ని. ఎంత బాధపడతారు? వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. అదేమిటమ్మా అలా అంటావ్? నానమ్మా, ఇన్ని సంవత్సరాలు ఎలాగైనా జరుగుండొచ్చు, కానీ ఈ సంవత్సరం మాత్రం మా అత్తయ్యకి పిన్నికి న్యాయం జరగాల్సిందే. ఈసారి వాళ్ళిద్దరే పుస్తకాల మీద ఓం రాస్తారు. మేం రాయడం ఏంటి? అదేమిటమ్మా, ఎన్నో సంవత్సరాలుగా అనుపమేగా చేస్తుంది, ఏనాడు ఏ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు చేయి మార్చడం ఎందుకు? మార్చాలి నానమ్మా, మార్చకపోతే ఎలా? మా అత్తయ్య చేత్తో పెడితే ఏదైనా చెడు జరుగుతుందా? చెడు జరుగుతుందేమో అని అనుకోవడానికి ఇంటి ఆడపిల్లని, ఇంటి కోడల్ని బాధ పెట్టడం నీకు మంచిది కాదు. అసలు మా అమ్మకి అత్తయ్యకి పడకపోవటానికి కారణం ఏంటంటారు? ఇదిగో ఇలా నిమిషాల్లో మా అమ్మని ముందు నిల్చోబెట్టడం వల్ల. అందుకే ఈ రోజుతో వాళ్ళకా కొరవ లేకుండా చెయ్యాలని అనుకుంటున్నాను.
పసుపు కుంకుమలో ఏదో కలపటం నేను చూశాను. నువ్వు కామ్గా ఉండవు. నిజమే కదమ్మా. కళ్యాణి చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నాకెలాగో వీటి మీద ఆశలు లేవు. వాళ్ళిద్దరి చేతులతో చేయిస్తే ఎప్పట్లాగే మంచి జరుగుతుంది. ఈసారి వాళ్ళిద్దరికీ అవకాశం ఇవ్వమ్మా. నా మాట కాదనకమ్మా. దమయంతి, నువ్వు 6 పుస్తకాలకి, పల్లవు 6 పుస్తకాలకి పసుపు రాసి కుంకుమ దిద్దండి.